శాశ్వతము అంటే ఏమిటి? అంటే నిత్యము జీవించి ఉండటాన్ని శాశ్వతము అని అంటారు. ఈ భూలోకంలో మనం నిత్యము జీవించము. అధిక బలముంటే 80 సంవత్సరాలు, లేదంటే 70 సంవత్సరాలు, లేదంటే ముందుగానే చనిపోవచ్చు. మరి ఏది శాశ్వతము? మరణించిన తర్వాత మనము శాశ్వత కాలము బ్రతికే ఉంటాం. శరీరాన్ని విడిచిపెడతాం గానీ ఆత్మలు బ్రతికే ఉంటాయి. అయితే అవి 2 చోట్లకి వెళ్తాయి. ఒకటి నెమ్మది పొందే చోటు, ఇంకొకటి వేదనకరమైన స్థలము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగయుగాలు కూడా భయంకరమైన వేదనకు గురి కావాలి. ఈ విషయాన్ని లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు ధనవంతుని కథలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అందుకే మనం బ్రతికి ఉండగానే ప్రభువునందు విశ్వాసం ఉంచితే, చివరి వరకు ఆయనతో నడిస్తే నీవు విశ్రాంతి తీసుకుంటావు. అలాగే ప్రభువుని గనుక నువ్వు నమ్ముకోకపోయినా, ఒకవేళ నమ్ముకున్నా సరిగా జీవించకపోయినా, నీవు నిత్య వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతావు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటను ఉంటుంది కనుక, నువ్వు శాశ్వత కాలము మనం ప్రభువుతో జీవించాలంటే, నెమ్మది పొందాలి అంటే, మనం బ్రతికి ఉండగానే, ఈ లోకంలో ఉండగానే, పరలోకం కొరకు మనం జీవించాలి. అది యేసుక్రీస్తులో మాత్రమే.